హైదరాబాద్ మహానగర పరిధిలో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు కాసేపట్లో శ్రీకారం చుట్టనుంది. ఇవాళ జరగనున్న లక్కీ డ్రాలో ఏకంగా 40,900 మంది లబ్ధిదారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమకు సొంతిల్లు వస్తుందా లేదా అన్న ఉత్కంఠతో వేలాది మంది ఎదురు చూస్తున్నారు. మొదటి విడతలో కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్ర నగర్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ డ్రా నిర్వహించనున్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా కంప్యూటరీకృత లాటరీ పద్ధతిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లక్కీ డ్రాలో ప్లాట్ దక్కని అర్హులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధి పొందని అర్హులైన దరఖాస్తులు తదుపరి విడతల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతా క్రమంలో ఇందిరమ్మ ఇళ్లను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇక మరి కాసేపట్లో జరగనున్న ఈ లక్కీ డ్రాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి సొంతింటి కల సాకారమవుతుందో చూడాల్సి ఉంది. మూడేళ్ల పసిపాప